ఈ కథ సంజయ్ అనే వ్యక్తి గురించి. తను ఎలాంటి వ్యక్తి అంటే ఎప్పుడూ తను మత్తులోనే ఉంటాడు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలని చూసేయాలని తనకు చాలా ఆశ. మనిషిగా పుట్టాక జీవితంలో అన్నీ చూసి చేసేయాలని చెప్పేవాడు. అలా లేకుంటే పుట్టడమే వ్యర్థమన్నాడు. సంజయ్ పబ్బులకి బారులకి వెళ్ళేవాడు. జూదం, బెట్టింగ్లు, అమ్మాయిలు, మరి ఇంకెన్నో అలవాట్లు. వీటితోనే తన రోజుని గడిపేవాడు. నాన్న సంపాదించి పెట్టిన ఆస్తులన్నీ ఇలా చెడ్డ అలవాట్లు చేసి చేసి ఖర్చు పెట్టేవాడు. తనకు ఏ ఒక్క కోరిక వచ్చినా సంజయ్ ఎలాగైనా చేసి దాన్ని నెరవేర్చేసుకునేవాడు. తన దౌలత్తు ఒకరోజు హఠాత్తుగా కరిగిపోయింది. కానీ వాడి ఆశలు తగ్గనే లేదు. ఏం చెయ్యను, నా డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు చేతిలో ఒక్క రూపాయి లేదు. ఖర్చులు మాత్రం ఎక్కువ అవుతుందే ఉంది. జూదంలో గెలిచిన డబ్బులైతే కొంచెం మిగిలింది. ఏం చేయను, చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు సంజయ్ ఇంటి డోర్ బెల్ మోగింది. డోర్ బయట ఎవరో వచ్చారు. వాడు వెళ్ళి డోర్ తెరిచి చూస్తే ఎవరో కొంతమంది అక్కడ వచ్చి నిల్చున్నారు. వాళ్ళు ఇంకెవరో కాదు, వాళ్లే సంజయ్కి అప్పునిచ్చిన మనుషులు. ఇప్పుడు వాళ్ళ డబ్బులని తిరిగి తీసుకోవడానికి వచ్చారాళ్ళు. సంజయ్, ఇంతకు మించి మమ్మల్ని మోసం చేయాలనుకోకు. మాతో డబ్బులు లేదంటావు, కానీ జల్సాలు మాత్రం బాగా చేస్తావు. అందుకే మా డబ్బులు వెనక్కి తీసుకోకుండా ఈరోజు వెళ్ళము. నన్ను నమ్మండి, నా దగ్గర ఇప్పుడు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇంకో 3 రోజుల్లో నేను మీ డబ్బులు తిరిగిచ్చేస్తాను. డబ్బులు ఇచ్చిన వాళ్ళు పెద్ద రాదాంతం చేయడం మొదలుపెట్టారు. వాడి ఇంటి ముందర నిల్చునే నానా మాటలన్నారు. అందుకు సంజయ్ కోపంతో చెప్పాడు, చూడండి, చాలా మాట్లాడుతున్నారు మీరు. మీ డబ్బులు 3 రోజుల్లో ఇస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు వెళ్ళండి ఇక్కడి నుంచి, లేకుంటే చిల్లి గవ్వ కూడా ఇవ్వను. వెళ్తాం సరే, కానీ 3 రోజులు అన్నావు, దాని తర్వాత 4వ రోజు అన్నావనుకో, దాన్ని చెప్పడానికి నువ్వు బ్రతుకుండవంతే. మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వలేదో నిన్ను చంపేస్తామంతే. ఇలా చెప్పి అప్పులిచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. సంజయ్ అయితే 3 రోజులు అవకాశం అడిగాడు. కానీ వాడితో ఇవ్వడానికి చిల్లి గవ్వ కూడా లేదు. తను ఈ టెన్షన్లో ఎప్పుడూ వెళ్లే బారికి తిన్నగా వెళ్ళి కూర్చున్నాడు. బాగా తిని బాగా తాగాడు. తర్వాత అక్కడున్న వాళ్లతో గొడవ పెట్టుకుని నడుచుకుంటూ వచ్చేశాడు. అలా బయటికొచ్చి ఇంటికి వెళ్తూ ఉండగా ఒక శ్మశానం వీధిలో వచ్చాడు. ఆ వీధికొచ్చిన తర్వాత అక్కడ ఒక శ్మశానాన్ని చూశాడు. అక్కడి నుంచి ఏదో ఒక మెరుపు వస్తూ ఉంటే దాని వైపు వెళ్ళి ఏముంటుందో చూద్దామని వెళ్ళాడు. అక్కడొక అఘోరి తన ముందు శరీరాన్ని పెట్టుకుని భూతాల్ని ప్రేతాల్ని ఆహ్వానించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఆ అఘోరి ఆ శరీరానికి చీర బొట్టు అన్ని పెట్టి పెళ్లి కూతురులా తయారించాడు. అప్పుడు సంజయ్ వెళ్ళి ఆ అఘోరి ముందు నిల్చుకుంటాడు. సంజయ్ని చూసి ఆ అఘోరి ఇలా అన్నాడు, ఎవరు నువ్వు? ఎవరికీ తెలియకుండా మేం చేసే పూజలను నువ్వు ఎందుకు చూస్తున్నావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే నిన్ను భస్మం చేసేస్తా. బాబా, నేను చెప్పేది కాస్త వినండి. నా మీద కష్టాల కొండలే పడ్డాయి. ఇప్పుడు అప్పులతో నిండిపోయాను. జనాలు నన్ను చంపాలని చూస్తున్నారు. నన్ను కాపాడండి ప్రభు, నేను మీ శరణు కోరి వచ్చాను. నువ్వు నిజంగానే మా శరణు కోరి వచ్చి ఉంటే ఎలాంటి సహాయమైనా నేను చేయడానికి సిద్ధం. చూడు, నీ కష్టాల నుంచి నువ్వు బయటపడ్డాలనుకున్నావంటే నీకు ఒక బలిని ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే నువ్వు నీ చేతిలో ఉన్న ఒక వేలుని కోసి ఆ శరీరానికి బొట్టు పెట్టాలి. ఈమె ఒక నాగకన్య. తనతో ఉన్న ఒక అత్యుత్తమైన మణిని తీసుకుంటే నువ్వు నీ కష్టాల నుంచి అన్నిటి నుంచి బయటపడవచ్చు. చెబుతున్నాను, మీరు చెప్పినదన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను బాబా. సంజయ్ ఆ బాబా చెప్పినట్టు చేశాడు. కానీ సంజయ్కు దీనివల్ల తను ఎలాంటి ఆపదలో చిక్కుకోపోతున్నాడని తెలియకుండా పోయింది. ఆ అఘోరి మంత్రాల మీద మంత్రాలు చదువుతూ వెళ్ళాడు. అప్పుడు ఆ శరీరం హఠాత్తుగా లేచి నిల్చుంది. నిలిచి చెప్పింది, ఏ అఘోరా, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించావు చెప్పు. తంత్ర, ఈ మనిషి కష్టాల్లో ఉన్నాడు. నీ దగ్గరున్న నాగమణిని వీడికిచ్చేయి. దానివల్ల వీడి జీవితంలో ఉన్న కష్టాలు దూరం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పిశాచి తన పెద్ద పెద్ద గోళ్లతో తన తలని చీల్చుకుంటుంది. తల నుంచి రక్తం నదిలా ప్రవహిస్తుంది.
దాన్ని చూసిన వాళ్ళందరికీ చాలా భయంకరంగా ఉండేది. ఆ పిశాచి తన తల నుంచి ఒక మణిని తీసి వాడి చేతికిచ్చి అప్పుడు చెప్తుంది, ఓ మానవా, నువ్వు నా కోరికను నెరవేర్చావు కాబట్టి ఈ రోజు నుండి ఈ రత్నం నీదే. నువ్వు దీన్ని ఏది కోరుకుంటే అది నీకు దొరుకుతుంది. సంజయ్ ఆ మణిని తన దగ్గర పెట్టుకుంటాడు. మరి ఆ పిశాచి మళ్ళీ శరీరంగా మారిపోతుంది. మారి అక్కడే పడిపోతుంది. తన ఆశల వల్ల దురాశల వల్ల సంజయ్ ఇలాంటి పెద్ద తప్పుని చెయ్యబోతున్నాడో వాడికి ఇంకా తెలియకుండానే పోయింది. ఆ పిశాచి ఇచ్చిన మణిని తీసుకుని వాడు ఇంటికి వస్తాడు. వచ్చి ఆ పిశాచి మణి దగ్గర నాకు 1,00,000 రూపాయలు కావాలని అడుగుతాడు. అప్పుడు ఆ మణి హఠాత్తుగా ఆకాశంలో తేలి వాడు అడిగిన 1,00,000 రూపాయలని ఇచ్చేసింది. ఇలా చేసి అప్పులోళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు. ఒకరోజు సంజయ్ పడుకు ఉండగా హఠాత్తుగా వాడి కళ్ళు 12 గంటలకి తెరుచుకుంది. తెరిచి చూస్తే పిశాచిగా ఏ శరీరం అయితే మారిందో అది వాడి పక్కనే పడుకునుంది. ఆ శరీరాన్ని చూసి సంజయ్ భయపడతాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ శరీరం వాడి చెయ్యిని పట్టుకుని హఠాత్తుగా ఈడ్చింది. తర్వాత రక్తంతో నిండిన తన కళ్ళుని తెరిచి, నీ భార్యని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు సంజయ్? మర్చిపోయావా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న సంగతి? షేటి, నేనెప్పుడు బొట్టు పెట్టాను నీకు? నేను అసలు అలా చేయలేదు. సంజయ్ అలా చెప్పిన వెంటనే ఆ శరీరం పిశాచిగా మారిపోయింది. మారిపోయి సంజయ్ గొంతు పట్టుకుని చెబుతుంది, మీరు మనుషులు ఎప్పుడు కోరికలు తీరిన తర్వాత ఇలాగే చేస్తారు. కానీ నేను మంత్రగత్తెని, నీ తలను చీల్చేస్తాను ఒకవేళ నా కోరికలను తీర్చకపోతే. ఏం కావాలి నీకు? నేను ప్రతిరోజు రాత్రి ఒక మొగాడి కొత్త రక్తం తాగాలి. అప్పుడు కానీ నా ఎన్నో జన్మల కోరిక తీరదు. ఒకవేళ నువ్వు ప్రతి రాత్రి ఒక మగాడును నా దగ్గరకు తీసుకొస్తే అప్పుడు నేను నిన్ను చంపను. ఆ పిశాచి మాటలు విని సంజయ్ భయపడిపోతాడు. ఆ రోజు నుంచి వాడు బారికి వెళ్ళి దొరికిన వాళ్ళని బాగా మత్తులో దించి వాళ్ళు స్పృహ తప్పిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఆ పిశాచికి అప్పగించేస్తాడు. అప్పుడు రాత్రుల్లో ఆ పిశాచి వచ్చి వాళ్ళ మెడకాయని తెంచి వాళ్ళ రక్తాన్ని పీల్చుకు తాగి వెళ్ళిపోతుంది. చాలా రోజుల వరకు ఈ విషయం ఇలాగే గడిచింది. సంజయ్కైతే రోజు ఒకరిని వెతికి తీసుకెళ్లడం చాలా కష్టమైంది. సంజయ్ ఆ పిశాచి ఇచ్చిన మణితో తన కష్టాల నుంచి బయటపడ్డాడు, కానీ ఆ పిశాచి నుంచి బయటపడలేకపోతున్నాడు. ఒకరోజు సంజయ్ ఆ పిశాచికి ఎవరినీ తీసుకుని రాలేదు. వెళ్ళి తిన్నగా తన బెడ్ మీద పడుకుంటాడు. అప్పుడు ఆ పిశాచి హఠాత్తుగా వాడి ముందు ప్రత్యక్షమవుతుంది. సంజయ్ భయపడుతూ చెప్పాడు, దయచేసి నన్ను వదిలే. రోజు రోజు నీకోసం నేను మనుషుల్ని తేలేకపోతున్నాను. నువ్వెందుకు మర్చిపోతావు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న సంగతి? ఈ రోజు నువ్వు నా కోరికను తీర్చలేకపోయావు, అందుకే ఈ రోజు నీ రక్తాన్ని తాగేస్తాను. లేదు, నువ్వు అలా చేయడానికి వీల్లేదు. కావాలంటే నువ్వు ఇచ్చిన మణిని నువ్వే తీసుకెళ్ళు, నాకొద్దు. సంజయ్ అన్న ఈ మాటల్ని విన్న తర్వాత ఆ పిశాచికి ఎంత కోపం వస్తుందంటే తన గోళ్లతో సంజయ్ ముఖాన్ని చీల్చి ఇలా చెప్తుంది, ఇప్పటి వరకు నువ్వు రత్నం సహాయంతో నీ కోరికలను తీర్చుకుంటున్నావు. ఇప్పుడు నా నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు ఒకవేళ నన్ను వదిలించుకోవాలనుకుంటే నీ ప్రాణాలను త్యాగం చెయ్యి. అమావాస్య రాత్రి పూట నేను నీ ఆత్మతో నేను సంతృప్తి పరచుకుంటాను. సంజయ్ ఆ పిశాచిని వెనక్కి తోసి పరుగు తీయడం మొదలు పెడతాడు. కానీ ఆ పిశాచి తన వంకర కాళ్లతో ఆని తరుముకుంటూ వెళ్తుంది. పరిగెడుతూ పరిగెడుతూ సంజయ్ మళ్ళీ అదే శ్మశానానికి వెళ్తాడు. ఆ అఘోరి ఉన్న అదే చోటు చేరుకుంటాడు. సంజయ్ వాడి కాళ్ల మీద పడుతాడు. పడి ఇలా ఏడుస్తాడు, బాబా బాబా నన్ను కాపాడండి బాబా. ఆ రోజు నేను అతి ఆశలతో అబద్ధాలు చెప్పాను. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. కానీ ఆ కష్టాలకన్నీ కారణం నేనే బాబా, నేనే. నా చెడు ఆలోచన వల్ల, ఆశల వల్ల నేనే ఇవి చేసుకున్నా. ఇవన్నిటికీ కారణం నేనే బాబా. నన్ను ఆ పిశాచి నుంచి కాపాడండి బాబా. చూడు, నువ్వు ఏ నోటితో అయితే ఆ పిశాచికి మాట ఇచ్చి నీ ఆశలు నెరవేర్చుకున్నావో
ఆ మాటిచ్చిన నాలుకని ఇప్పుడు తన ముందే కోసి నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పు, చెయ్యగలవా? సంజయ్ ఆ అఘోరి చెప్పిన మాట వినడానికి సిద్ధమవుతాడు. అలాగే అఘోరి సంజయ్ చుట్టూ ఒక చక్రం వేస్తాడు. అప్పుడే ఆ పిశాచి వంకర కాళ్లతో అక్కడొచ్చి తన ముందు నిల్చుంటుంది. నిలిచి తన కోరికలని నెరవేరించమని అడుగుతుంది. అప్పుడు తనతో మాట్లాడడానికి సిద్ధమైన సంజయ్ని హఠాత్తుగా పట్టుకుని అఘోరి తన త్రిశూలంతో నాలుకని తెంచివేస్తాడు. అలా తెంచిన నాలుకని ఆ పిశాచి చేతిలో తీసుకుని నా కోరికలు నెరవేరించు, నా కోరికలు నెరవేరించు అని అడుగుతూ వెళ్తుంది. సంజయ్ ఎప్పటికీ మూగవాడిగానే మిగిలిపోతాడు. దీనివల్ల తను ఏం తెలుసుకున్నాడంటే, ఈ నాలుకతో నా కోరికలు నెరవేరించుకోవడానికి ఎన్ని తప్పులు చేశానో, ఎన్ని అబద్ధాలు చెప్పాను అని. ఇక ముందు ఏం చెప్పాలన్నా అది నా వల్ల కుదరదు. ఇవన్నీ నా ఆశల వల్ల, దురాశల వల్ల. నాకు తగిన శాస్తే జరిగింది. ఇటువైపు ఆ పిశాచి ఆ తగిన నాలుక తీసుకుని వెళ్ళిపోయింది. దురాశలు ప్రాణాన్నే తీసేస్తాయి. అలాంటి ఒక చెడ్డ ఆశే ఈరోజు నీ ప్రాణాన్ని తీసేది. పోనీ పాపమని నీ నాలుక కోసి నీ ప్రాణాన్ని నేను కాపాడకపోయుంటే, వెళ్ళి ఇక ముందైనా బుద్ధిగా బ్రతుకు. వెళ్ళు ఇక్కడి నుంచి ఇప్పుడు. సంజయ్ మనసులోనే అనుకున్నాడు, జీవితంలో ఇంకెప్పుడు అతి ఆశలు, దురాశలు పడనని, అబద్ధాలైతే అసలు చెప్పనని నిర్ధారించాడు. ఇలా ఆలోచిస్తూ తిన్నగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.